ఈరోజు మన గుర్రంగూడ దగ్గర ఉన్నటువంటి నాదర్గుల్లో ఉన్న మాతృదేవ భవ అనాథాశ్రమానికి వచ్చామండి. ఇక్కడ దాదాపు ఒక 125 మంది వృద్ధులు, ఎటువంటి ఎవ్వరు కూడా వాళ్ళ తాలూకా వాళ్ళు ఎవ్వరూ లేనటువంటి అనాథ వృద్ధులు అనమాట. ఇక్కడ నిజంగా వీళ్ళందరినీ చూస్తుంటే మనసు అసలు చాలా ఇదనిపిస్తోంది. గిరి గారి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ సంస్థ నిజంగా ఒక మంచి సత్కార్యాన్ని మీరు నిర్వహిస్తున్నారండి. మా అందరి సపోర్టు సహకారాలు మీకు ఉంటాయి. ఖచ్చితంగా ఇంకా చాలామంది కూడా ముందుకు వస్తారు ఈ యొక్క కార్యక్రమానికి. నిజంగా ఎవరు లేనటువంటి అనాథ వృద్ధులండి. వీళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడున్నారో కూడా తెలియదు, వాళ్ళకు కూడా తెలియదు. ప్లస్ వాళ్ళకు కూడా వాళ్ళు ఇక్కడ ఉన్నారన్న విషయం, అంటే అదర్ స్టేట్స్ వాళ్ళు కూడా ఉన్నారు, అంటే రోడ్ల మీద ఉన్నటువంటి వృద్ధులు అనమాట. అట్లా వాళ్ళకి ఏ పాటి అడ్రస్ తెలిసినా వాళ్ళని వాళ్ళకు అప్పచెప్పినటువంటి సందర్భాలు కూడా ఒక 200 మంది వరకు కూడా అప్పచెప్పడం కూడా జరిగిందట. కానీ ఇక్కడ ఎవరు తెలియనటువంటి వృద్ధులే ఇక్కడ ఉన్నారు. ప్రతి సంవత్సరం కూడా మేము ఈ 13వ తారీఖు జనవరి 13 ఇక్కడ అన్నయ్య వాళ్ళ మిస్సెస్ అనురాధ అండి, తను చనిపోయి దాదాపు 4-5 సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరం ఇక్కడ భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉంటాము. అన్నయ్య ఈసారి ప్రతిసారి నేను కార్యక్రమాన్ని జరిపిస్తూ ఉంటాం, కానీ వచ్చినటువంటి సందర్భాలు తక్కువ. కానీ ఈరోజు ప్రత్యేకించి ఖచ్చితంగా రావాలి అనేటువంటి ఇదితోనే నేను ఇక్కడికి రావడం జరిగింది. నిజంగా చూస్తుంటే మనసంతా కూడా ఒక ఇదికి లోనవుతుంది. ఇంతమంది అభాగ్యులు ఉన్నారు. కొంతమంది అన్నా మనం ముందుకు వస్తే ఇంకొంతమందిని మనం ఆదుకోవడానికి అవకాశం ఉంటుందేమో అని మనము ఎన్నో కార్యక్రమాలు ఎన్నో చేసుకుంటూ ఉంటాము, ఎంతో ఖర్చు పెడుతూ ఉంటాము. అందులో ఒక చిన్న హెల్పేనండి మనం ఇచ్చేటువంటిది. ఒకరోజు వాళ్ళకి భోజనాన్ని అందించిన వాళ్ళం అవుతాము. నిజంగా నేను ఇచ్చినటువంటి సాయం చాలా చిన్నది. వాళ్ళకి చక్కగా కడుపు నిండా తృప్తిగా ఇన్ని రకాల వాటితో నేను భోజనం పెట్టగలుగుతున్నామంటే మేము నిజంగా మా వదిన ఆత్మ శాంతిస్తుందండి. ఎక్కడున్నా ప్రతి సంవత్సరం మేమున్నంతకాలం కూడా అన్నయ్య ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని ఇలా నిర్వహిస్తూనే ఉంటాడు. మా అన్నయ్య అక్కడ కూడా ఆయన కంప్లీట్ పూర్తి స్థాయిలో అన్నదాన కార్యక్రమాలే నిర్వహిస్తూ ఉంటాడు. దేవుని పోచమ్మ టెంపుల్, KPHB కుక్కట్పల్లి, ఆయన చాలా కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు ఆయన ఆధ్వర్యంలో. భగవంతుడు ఆయనకి అటువంటి సత్సంకల్పం కోసమే ఇటువంటిది విధి ఇలా ఉంచిందా, ఆయనతో ఇంకా చేయాల్సినటువంటి కార్యాలు ఉన్నాయేమో, మంచి మంచి కార్యాలు. అందుకే అని మా మనసుకి మేము అలా అనుకుని తృప్తి పడుతూ ఉంటాం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు నా స్నేహితులైనటువంటి బండి పద్మ గారు చాలా ఆత్మీయులండి నాకు. తను కూడా నేను ఇలా అనగానే నేను వస్తా అండి, నాకు చాలా ఇష్టం ఇట్లాంటి కార్యాలంటే. నేను సేవాభావం కలిగినటువంటి వ్యక్తి కాబట్టి తను రావడం. రజిత గారండి నాకు చాలా ఆత్మీయమైనటువంటి మిత్రురాలు. మనం వెళ్దాము అనేసి, వాస్తవంగా సంక్రాంతి పండగ అందరూ బిజీగా ఉన్న టైంలో కూడా వాళ్ళు ఖచ్చితంగా ఇది అనేది చాలా మంచి కార్యక్రమం, ఖచ్చితంగా మేము అటెండ్ అవుతామని చెప్పి వచ్చారండి నాతో పాటు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.